దేవుని దానికి పోతే దయ్యమై పట్టినట్టు చేస్తే అందరూ ఊకుంటారు కావచ్చు. తెలుగోళ్ళు మాత్రం అస్సలు ఊకోరు. కేరళ శబరిమలకు పోయిన మన అయ్యప్పలను అక్కడి వ్యాపారి ఎవలో వాటర్ బాటిల్‌కు వాటాగా ధర చెప్పిండట. అరే! రాష్ట్రం గాని రాష్ట్రం వచ్చినమని నీ ఇష్టం ఉన్నంత రేటు చెప్తావా అని అడిగిండట మన తెలుగు అయ్యప్ప. దానికి ఆ కేరళ వ్యాపారికి నెత్తిల పురుగు తిరిగిందో లేకుంటే వానికి లెక్కలేనంత తిక్కున్నదో తెలవదు గాని గాజు సీసాతోని మన తెలుగు అయ్యప్ప నెత్తి మీద కొట్టిండట. అంతేకాదు ఇరుముడితోనున్న అయ్యప్ప మెడలున్న మాలను తెంపిండట. వాడు అయ్యప్ప భక్తుడో గాదో అసలు దేవుళ్ళంటే నమ్మకం లేనోడో తెలవదు గాని స్థాన బలం చూసుకొని బల్పెక్కిన బద్మాష్ గాని తిరగజేసిండట. కానీ మనోళ్ళు ఊరుకుంటారా? హైదరాబాద్ నుంచి ఆంధ్ర నుంచి పోయిన మన తెలుగు స్వాములంతా ఒక్కటై ఆ వ్యాపారి మీద ఫైటింగ్‌కు దిగిండ్రట. పెద్ద లొల్లి చేసిండ్రట. పోలీసులు వచ్చి సంధాయించితే గాని లొల్లాపలేదట. మన స్వామిని కొట్టిన వ్యాపారిగాడు నోరు మూసుకునేటట్టు చేసిండట. మరి లేకుంటే ఏంది? బయటి రాష్ట్రాల నుంచి మన స్వాములు అక్కడికి పోకుంటే ఆ వ్యాపారులకు లాభం ఎక్కడిది? మనోళ్ళకి అయ్యప్ప మీద ఉన్న భక్తిని వాడుకొని బాగుపడి 4 రూపాయలు సంపాదించే వ్యాపారులకే గంత రుబాబుంటే మనోళ్ళకి ఎంతుండాలే? అందుకే పీకి పాకం పెట్టిండ్రట. పోలీసులు ఎంటర్ కాకుంటే ఇంకింత ఎక్కువనే చేసేటోళ్ళట ఫైటింగు. మరి లేకుంటే ఏంది? దేవుని కాడ ఉండేటోళ్ళు ఎంత మంచి మనసుతోని ఉండాలి. ఏం కథ? అయ్యప్ప అంటే స్వచ్ఛత. అయ్యప్ప అంటే అబద్ధం ఆడకుంటా ఉండుడట. అసోంటిది ఎక్కువ తక్కువ రేట్లు చెప్పి మోసం చేస్తే ఆ వ్యాపారిని ఆ అయ్యప్ప క్షమిస్తాడా? మంది భక్తిని వ్యాపారాలకు వాడుకునేటోళ్ళు ఏం మనుషులో ఏమో పోన్రని మనసులనే అనుకుంటున్నారట శబరిమలకు పోయే అయ్యప్పలు.